గైస్ ఇప్పుడే కట్ చేసానని మీకు అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ టైం ఏమంటే ఫింగర్ ప్రింట్ షూటర్ ఆన్ చేసింది. ఫింగర్ ప్రింట్ పెట్టగానే వీడియో స్టార్ట్ అయితే ఆఫ్ అయింది. దానివల్ల ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు పోతుంది. అందుకే నేను ఇప్పుడు కట్ చేశాను గైస్. ఇక్కడ ఇది ఉంటుంది కదా స్ట్రిప్, అంటే అక్కడ మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఓకే గైస్, ఇక్కడైతే నేను ఒక పేపర్ తీసుకుంటున్నా. దాని తర్వాత ఒక సిజర్స్, దీన్ని ఒక ఇంత స్ట్రిప్పులు కట్ చేసుకోవాలి గైస్. చూడండి గైస్, ఇంత స్ట్రిప్పులు కట్ చేసుకోండి గైస్. గైస్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీని మధ్యలో ఏదో తెలుసుకోవచ్చు. ఫోల్డ్ చేసి మధ్యలో ఏదో తెలుసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్ చేసేయండి. ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తా, ఇక్కడ ఇక్కడ మధ్యలో ఒక లైన్ లాంటిది వస్తుంది గైస్. ఇది కెమెరాలో క్లియర్ లేదు. ఇంకొక మీకు అంటే అంత ఇంపార్టెంట్ కాదు పోకీమాన్ కార్డు తీసుకోండి. ఎందుకంటే చేసేటప్పుడు పోయిందనుకో కార్డు చాలా బాధపడతాం. అవసరం లేని కార్డ్స్ తీసుకొని ఒక్క కార్డు గైస్ ఇలాగ మధ్యలో పెట్టండి. ఇలాగ పెట్టేయకండి, డైరెక్ట్ కొంచెం పైకి తీసుకెళ్ళండి. కొంచెం పైకి కార్డుని కొంచెం పైకి తీసుకెళ్ళండి. దాని తర్వాత ఇది ఇలాగ పెట్టేయాలి, దీన్ని ఇలా పెట్టేయాలి. దాని తర్వాత దీన్ని వెనకాల నుంచి ఇలాగ కవర్ చేసి ఇక్కడ గ్లూ పెట్టేయాలి. గ్లూ పెట్టిన తర్వాత కింద ఇక్కడ ఉంది కదా గైస్, ఇక్కడ నుంచి బయటికి రాకుండా ఇక్కడ కొంచెం కింద గ్లూ పెట్టి అతికిచ్చిన తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసేయండి ఎక్స్ట్రా పార్ట్ని. అయిపోద్ది గైస్. ఇప్పుడు మనం ఇది తీయడం, ఇగో ఇట్లా పెట్టుకోవచ్చు. ఇగోండి, దీన్ని ఇటు సైడ్ ఫోల్డ్ చేసినా ఏం కాదు, ఎటు సైడ్ ఫోల్డ్ చేసినా ఏం కాదు. ఇవ్వండి, ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకుంటే ఇలాగ అతికించుకున్నారనుకోండి, ఇక్కడ రాసుకోవచ్చు. ఇంక వేరే బుక్ మీరు ఏదన్నా పోకీమాన్ డెక్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది ఇట్లా పెట్టుకోవడానికి. రేర్ కార్డ్స్ అవన్నీ బుక్లా తయారు చేసుకోవచ్చు. ఇలాగ పెట్టుకోవచ్చు. ఇలాగా పెట్టుకొని యువర్ గిఫ్ట్ అని రాసేసి ఇటు సైడ్ గ్లూ పెట్టి మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందో దీన్ని ఇట్లా తీసేయండి, కార్డు తీసేయండి. లేకపోతే గ్లూ అంటిందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. ఇక్కడ ఈ పౌచ్ని మీకు ఎక్కడ కావాలో పోకీమాన్ కార్డు సైజ్ బట్టి చూసుకోండి, లేకపోతే మీరు అతికియడానికి ఇబ్బంది అయిపోద్ది. ఇలాగ పెట్టుకొని ఇక్కడ సఫిషియంట్గా ఉందా లేదా అని, లేకపోతే ఇలా పెట్టారు మీరు, ఇక్కడ నుంచి ఇలా పెట్టారనుకో పైకి వచ్చేస్తుంది. ఇక్కడ పెట్టారనుకో మీరు ఇలా పైకి వచ్చేస్తుంది. అందుకే పైకి పెట్టకుండా ఇలా సైజు చూసుకొని ఇగోండి ఇలాగ పెట్టేయాలి. అంటే లోపలికి కాదు, ఇలా బయట పెట్టి వెనకాల ఈ కార్డు పెట్టి ఇలా చెక్ చేసుకోండి. ఫస్ట్ సరిపోయిందనుకో ఇలాగ అతికిచ్చిన తర్వాత ఇలా తీసి కార్డు ఇలాగ అతికిచ్చారనుకో మీకు ఇలాగా పెట్టుకోవడానికి వస్తుంది. పోకీమాన్ కార్డ్స్ కూడా డెక్లో పెట్టడానికి ఇది సఫిషియంట్.
ఎందుకు సైజ్ చూడాలంటే ఇందాక కార్డ్ పెట్టి చూడండి అన్నాను కదా, అదే స్ట్రిప్ యూజ్ చేసేటప్పుడు మధ్యలో పెట్టడానికి. అది లేకపోతే మనకి పర్ఫెక్ట్గా కార్డు పెట్టడానికి సైజు రాదు. అందుకే ఆ కార్డు యూజ్ చేయాలి. మీ దగ్గర డొక్కులో కార్డ్స్ లేకపోతే నాకు తెలియదు, మీరు తోపుకో ఏ కార్డ్ అన్నా తీసుకోండి, ఏదైతే మీకు నచ్చదో లేకపోతే మీ దగ్గర వేస్తుందో యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా నేనైతే తయారు చేశాను గైస్. దీన్ని ఇక్కడ మధ్యలో నేను ఒక వైట్ పేపర్ పైన ఇక్కడ స్పీచ్ రాసుకున్నాను. దాని తర్వాత డియర్ డాడీ అని అదే వైట్ పేపర్ పైన రాసుకున్నాను. డేట్ కూడా అదే పేపర్ పైన రాసుకొని ఆ 3 పార్ట్స్ కట్ చేసుకొని ఎలాగా ఇక్కడ స్టిక్ చేసేసాను. ఇది డేట్, ఇక్కడ డియర్ డాడీ, ఇక్కడ స్పీచ్ ఉంది, ఇక్కడ యువర్ గిఫ్ట్. బటర్ఫీ పెట్టాను గైస్, నేను బటర్ఫీ పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నకు బల్బసార్ తప్ప ఏ పోకేమాన్ తెలీదు. నేను ఇప్పుడు చూపించాను కాబట్టి తెలిసింది నాన్నకు బల్బసార్ కూడా. ముందైతే ఏ పోకేమాన్ అంటేనే తెలుసు, పోకేమాన్ కార్డ్స్ అంటే తెలుసు అంతే, పోకేమాన్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇలాగ మీ పోకేమాన్ థీమ్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ కనిపిస్తాయి, అది బెస్టా ఇది బెస్టా అని మీరే సెలెక్ట్ చేసుకొని మీరే చేసుకోండి. ఇప్పుడైతే నేను కట్ చేసి ఉంచాలి గైస్, లేకపోతే వేరే వీడియో తీసి కట్ చేయనా, వేరే వీడియో తీసి ఇంపోర్ట్ చేస్తా గైస్. మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది, మధ్యలో అది రాదు. ఇక్కడ ఫాదర్స్ డే నాన్న వస్తాడేమో, దాచిపెట్టేస్తాను నేను. నాన్న ఇప్పుడు వచ్చిందనుకో మొత్తం ఖరాబ్ అయిపోద్ది, వస్తున్నట్టు అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు వచ్చుంటేనా అయిపోయి ఉండేది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కమెంట్లు మాత్రం బాగానే చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా చాలా వచ్చినాయి. ముందైతే నేను యూట్యూబ్ లీవ్ చేసేద్దాం అనుకున్నాం, లీవ్ అయిపోయాడు కూడా. నేను ఒక్కడనే హ్యాండిల్ చేస్తున్నా ఆ ఛానల్. దాంట్లో ముందు మా బొడ్డోడు అప్లోడ్ చేసినవి కూడా ఉన్నాయి కదా, రోబ్లాక్స్వి అవి వీడియోస్. కొన్ని మన కాపకేడికి ఏదో షార్ట్ ఉంటుంది, టైం ల్యాప్స్ చేసాం. ఇంకా ఇప్పుడే కెమెరామ్యాన్ లేస్తున్నాడు అనుకుంటా. కెమెరామ్యాన్ వేరే షూట్ చేయాల్సిందే రియాక్షన్. వీడు మాత్రం ఫుల్ నిద్రలో ఉన్నాడు చేసి అనిపిస్తుంది కదా ఆగు. సో ఫాదర్ రియాక్షన్కి అయితే వెయిట్ చేయలేకపోతున్నా. సో గైస్, మీరు మైన్క్రాఫ్ట్లో ఇగోండి ఇలా ఆప్టిఫైన్ ఉంటుంది కదా గైస్. కొంతమంది ఏం చేస్తారు, కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్లోనే జూమ్ చేసుకొని అన్జూమ్ చేసుకుంటారు. దానివల్ల ఏమైందంటే పక్కన ఉన్న క్లారిటీ పోతుంది గైస్. సో మీరు కైన్ మాస్టర్లో కాకుండా మీ పిఓపి సెట్టింగ్స్లోకి పోయి మీరు అది మార్చుకోండి. అది మార్చుకున్నప్పుడు ఇలాగ ఉంటుంది. ఫస్ట్ మీరు నార్మల్గా ఎలా ఉంటారో, ఇంకా మీరు ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా జూమ్ చేసుకుంటారు. అది వాళ్ళకి కనిపించకుండా ఏం చేయాలో తెలుసా గైస్, కట్ చేసేయాలి. కట్ చేయడం కైన్ మాస్టర్లో ఈజీ కదా. ఇంత పార్ట్ నుంచి ఇంత పార్ట్ ఈజీగా తీసేయగలుగుతాం కదా. అదే మీరు సెట్టింగ్ తీసేసారనుకో ఏం లేదు. మీరు వాయిస్ కూడా డైరెక్ట్గా చేయకండి, నేను ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నా.
అంటే ఇది నార్మల్ రియాక్షన్స్ వీడియోస్ కదా, లేకపోతే గేమింగ్ వీడియోస్ చేస్తుంటే మాకేంటంటే డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అలాగైతుందని ఏం చేయాలంటే, ఇప్పుడు కైన్ మాస్టర్లో మీరు ఏం చేయాలంటే సౌండ్ యాడ్ చేయండి గైస్. మీరు ఫస్ట్ ఆ వీడియో ప్లే చేసి ఆడియోని రికార్డ్ చేయండి. దాని తర్వాత మీరు కింద టెక్స్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మైన్క్రాఫ్ట్కి. దీనివల్ల ఏమైందంటే మనం చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది గైస్ నార్మల్కి. ఇంకొన్ని రోజుల్లో ఈరోజు మన ఛానల్ 5 o'clockకి వీడియో రికార్డ్ చేస్తాం. ఎగ్జాక్ట్ 6 లేకపోతే 5:30లోనో అప్లోడ్ చేస్తాం గైస్. నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఈరోజు వీడియో రాబోతుంది కొత్తది. మేము ఇద్దరం కలిసి ఆడబోతున్నాం రోబ్లాక్స్ ఆడబోతున్నాం. చాలా గేమ్స్ ఆడబోతున్నాం. మీకు మా గేమ్స్ కూడా చూపిస్తాం. అది ఎందుకు ఏజ్ ఎన్ఏనో ఎన్జిఓ అని ఉంది. దానివల్ల వేరే వాళ్ళు ఆడబోతున్నారు. దానివల్ల మాకు రోబోట్స్ రావట్లేదు. అది సరి చేస్తాను గైస్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చపోతే వదిలేయండి. డిస్లైక్ చేయకూడదు, లైక్ చేయండి. ఇప్పటి నుంచి మా ఇంట్రోస్ వస్తున్నాయి కదా గైస్. ఈ వీడియో నుంచి మేము ఇంట్రోస్ యాడ్ చేస్తాం. సో గైస్, ఇప్పుడైతే నేను ఇక్కడ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఏంటి వెళ్ళిపోకండి. వీడియో ఏంటంటే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నేను ఏదో 2-3 వీడియోస్ కలిపి ఒక వీడియో చేయొచ్చు కదా గైస్. అది కట్టులాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఛాన్సేపు వెయిట్ చేయాలి నాన్న లేసే వరకు. నాన్న నిద్రపోతున్నాను, చూపిస్తాను. ఓకే, మన కెమెరా కూడా మ్యాన్వాడ్లో వేసేసాడు. లేరా బుద్ధి. సో గేస్, ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నా. వెళ్ళిపోకండి, రియాక్షన్ ఇంకా ఉంది.